జగన్మాత లలితాంబిక యొక్క హ్రీంకార రూపమును భాస్కరునిగాను, మేఘములలో దాగి ఉన్న మెరుపులాగాను, బీజములలో దాగి ఉన్న అంకురముగాను కీర్తించిన దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 71వ భాగము. హ్రీంకార భాస్కర రుచి భాసః కరోతి అనగా కాంతిని కలుగజేయువాడు భాస్కరుడైన సూర్య భగవానుడు. అటువంటి చంద్ర సూర్యులను తన నేత్రద్వయముగా జగన్మాత కలిగి ఉండుటచే శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకార భాస్కర రుచి అన్న నామముతో కీర్తించింది. జగన్మాత హ్రీంకారము అనే భాస్కరుని యొక్క రుచి. ఇప్పటికీ కొంతమంది వర్షాకాలంలో ఆకాశము మేఘావృతమై ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుని దర్శనము కాకపోతే ఆహారమును కూడా స్వీకరించని విషయము మనకు తెలుసు. అటువంటి భాస్కరుని రూపమైనది జగన్మాత లలితాంబిక. సమస్త విశ్వమునకు ఉపకారమును చేయువాడు భాస్కరుడు. గ్రీష్మ ఋతువులో ప్రచండ భానునిగా తన విశ్వరూపము చూపిన, వర్ష ఋతువులో తీవ్రత తగ్గి ఉన్న, ఇవన్నీ కూడా సకల లోకముల మేలు కొరకి. ఏ విధముగా భాస్కరుడు అంధకారమును తొలగించి లోకములనన్నిటికీ వెలుగును వ్యాప్తి చేస్తాడో, అదే విధముగా జీవులను ఆవరించి ఉన్న తమోగుణము అనే అజ్ఞానమును, అవిద్యను తొలగించి వారికి జ్ఞాన మార్గమును దర్శింపజేసే ఆదిపరాశక్తి లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము హ్రీంకార భాస్కర రుచి అన్న నామముతో కీర్తించినది. చిరకాలము ఎవరైతే రెండు కనుబొమల మధ్య భూకుటి ప్రదేశములో పరదేవత లలితాంబికను నిశ్చలముగా ధ్యానిస్తారో వారికి 1000 సూర్యుల యొక్క కాంతి కలిగిన ఆ తల్లి యొక్క హ్రీంకార లక్ష్యార్థమైన చిత్కళా రూపము, విమర్శ రూపము అభివ్యక్తమై దివ్య ఆనందానుభవమును ఇచ్చి సుఖమును కలిగించుటచే ఆ తల్లి హ్రీంకార భాస్కర రుచి అన్న నామముతో కీర్తించబడినది. హృదయస్థాన విప్రఖ్య సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అన్న వచనములను అనుసరించి సమర్థుడైన గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణముతో అన్ని ప్రతిబంధకములు తొలగిపోయి హ్రీంకార భాస్కర రుచి అన్న మాత యొక్క దర్శనము లభిస్తుంది. హ్రీంకారాంబోధ చంచల. అంబోధము అనగా మేఘము, చెంచల అనగా తడిల్ల తవలే మెరిసే మెరుపు. హ్రీంకార మంత్రమును, ఆ బీజాక్షరమును గురూపదేశముతో అనునిత్యము సాధన చేసే వారికి దట్టమైన మేఘములు అనే అజ్ఞానముతో ఆవరించి ఉన్న జీవుల యొక్క దహరాకాశము అనే హృదయములో కేవలము ఒక్క మెరుపు యొక్క దివ్య కాంతితో వారి యొక్క అజ్ఞానము అనే తమస్సును అనగా అంధకారమును పటాపంచలు చేసి జ్ఞానము అనే వెలుగుతో నింపివేసే శ్రీ లలితాపరా భట్టారికను శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము హ్రీంకారాంబోధ చంచల అన్న నామముచే కీర్తించినది. హ్రీంకారము అనే మేఘమునందు చెంచల అనగా విద్యుల్లత పరమేశ్వరి. మేఘములో ఎప్పుడూ కూడా మెరుపు అంతర్లీనంగా ఉంటుంది. అంబోధములు అనగా మేఘములు అమృత భాండములు. మెరుపులు మెరిసినప్పుడు అవి వర్షించి పంట చేల యొక్క సస్యదుత్పాదకతను వృద్ధి చేస్తాయి. అదే విధముగా ఎప్పుడైతే హ్రీంకార రూపిణి అయిన పరమేశ్వరి
ఒక మెరుపులాగా జీవుల హృదయములలో తటిల్లతలాగా మెరుస్తుందో అప్పుడు జీవుల యొక్క దహరాకాశములో ఆ తల్లి రూపము స్పష్టముగా దర్శనమిస్తుంది. ఈ అనుభవము వర్ణనాతీతము, అనిర్వచనీయము. ఎవరికి వారు ధ్యానములో మాత్రమే అనుభూతి పొందగలిగినది. మరొక అర్థము ప్రకారము ఏ విధముగా అంబోధము అనగా మేఘములోని దడిల్లత వంటి మెరుపు మెరిసిన తరువాత వర్షము కురిసి పంట చేలను సస్యశ్యామలం చేస్తుందో, శ్రీమాత హ్రీంకార మంత్ర సాధకులకు సర్వకామ్యములను వర్షింపజేసి కరుణిస్తుంది. ఈ నామములో శివశక్తుల స్వరూపము ఉపలక్షితమవుతున్నది. నిరదోయక మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అన్న వాక్యముననుసరించి హ్రీంకారము అను మేఘములోని తడిల్లతా స్వరూపమైన మేఘము శుద్ధ లక్ష్యార్థము పరబ్రహ్మస్వరూపిణి అయిన హ్రీం మంత్రాధిదేవత శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే అని వేదములు ధృవపరచుచున్నవి. హ్రీంకారకందాంకురిక, హ్రీంకార అనగా హ్రీంకారము, కంద అనగా దుంప, అంకురం అనగా మొలక. హ్రీంకార కందాంకురిక అను నామమునకు అర్థము హ్రీంకారము అను దుంప నుండి అంకురించిన అనగా ఉదయించిన మొలక. కందమును అనగా దుంపను భూమిలో నాటినప్పుడు దానిలో ఉన్న ఉత్పాదక శక్తి ద్వారా అంకురించి భూమి నుండి బయటకు వచ్చి ఆ అంకురము విస్తరించి పెద్దదై ఫల పుష్పాదులను ప్రసాదిస్తుంది. అదే విధముగా జీవుడు హ్రీంకారము అనే కందమును లేదా బీజమును దృఢముగా ఎప్పుడైతే తన మనసులో ప్రతిష్ఠించుకుని సాధన చేస్తాడో అప్పుడు ఆ తల్లి తన ప్రతిరూపమైన సచ్చిత్ ఆనందము అనే అంకురములు హృదయములో ఉదయించి ఆ తల్లి అటువంటి జీవుల హృదయములో శాఖోపశాఖలుగా విస్తరించి పుష్పించి ఫలించి వారి జీవితమును ఆనందమయము చేస్తుంది. హ్రీంకారము అనేది వేదైక దేశము అనగా వేదములలో ఒక భాగమైనది. అందువలన హ్రీంకారము అనే ఫలప్రదమైన దుంప లేదా బీజము ఫలించునది లేదా పుష్పించునది అనుటకు అన్య ప్రమాణములేవి కూడా అవసరము లేదు. కంద అను పదమునకు అర్థము మూలాధారము అని కూడా ఉండుటచే మూలాధార చక్రములో కుండలిని రూపములో స్థితమై ఉన్నది పరమేశ్వరి అని కూడా అర్థమున్నది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.